ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేస్తాం. గణతంత్ర దినోత్సవాల్లో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఇప్పటికే ఈ ఫలితాల ప్రాసెస్ చివరి దశలో ఉందని, త్వరలో ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆదివారం టీజీపీఎస్సీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాల ప్రాసెసింగ్ చివరి దశలో ఉందని, త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్లో హైదరాబాద్లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల ప్రతిష్టాత్మక జాతీయ సమావేశాన్ని నిర్వహించడానికి టీజీపీఎస్సీ సిద్ధంగా ఉందని చైర్మన్ అన్నారు. మొత్తానికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ త్వరలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించి ప్రిలిమినరీ కీని కూడా ఇచ్చారు కదా, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి. అదేవిధంగా ఫైనల్ రిజల్ట్ అనేది చివరి దశలో ఉందనేది నిన్న చెప్పినటువంటి విషయం. పాత పద్ధతిలోనే డిగ్రీ అడ్మిషన్లు, దోస్తుకు స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నత విద్యామండలి. ఏటా మిగిలిపోతున్న వేలాది సీట్లు, డిమాండ్ లేని కోర్సుల సీట్లలో కోత, ప్రాజెక్టు వర్క్ ఉండేలా కొత్త సిలబస్, నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యత, కొత్త కాలేజీలకు అనుమతులు కష్టమే. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ప్రస్తుతం కొనసాగుతున్న దోస్తు పద్ధతికి స్వస్తి పలికేందుకు ఉన్నత విద్యామండలి ఆలోచన చేస్తుంది. పాత పద్ధతిలోనే అడ్మిషన్లు కొనసాగించాలని భావిస్తున్నట్టు సమాచారం. యాక్చువల్లీ ఈ దోస్తు పద్ధతిని ఎత్తేయాలి, ఎందుకంటే సీట్లు అన్నీ మిగిలిపోతున్నాయి, చాలా వేకెన్సీస్ ఉంటున్నాయి డిగ్రీ కాలేజీలలో. అందుకే దోస్తుని ఎత్తేసి ఒక కొత్త పద్ధతి తీసుకురావాలి, లేకపోతే పాత పద్ధతిని అమలు చేయాలనే ఆలోచనలో గవర్నమెంట్ ఉండే. కానీ ఈ సంవత్సరం మాత్రం ఇప్పుడు వచ్చే అడ్మిషన్స్ మాత్రం పాత పద్ధతిలోనే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవైపు ఏటా వేలాది సీట్లు మిగిలిపోతుండడం, మరోవైపు డిమాండ్ లేని కోర్సుల్లో అడ్మిషన్లు తక్కువగా ఉండడంతో వాటిలో కోత విధించేందుకు సైతం కసరత్తు చేస్తున్నట్టు టాక్. నిబంధనలను పాటించని కాలేజీలకు ఈసారి అనుమతి లభించడం కష్టమే. కొత్త కాలేజీలకు సైతం పర్మిషన్ లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇంటర్ కెమిస్ట్రీలో 30% సిలబస్కు కోత, జువాలజీ, ఫిజిక్స్లోనూ కొన్ని మార్పులు. మన దగ్గర ఎన్సీఆర్టీకి మించి ఇంటర్ సిలబస్ తగ్గించాలని నిర్ణయించిన ఇంటర్ బోర్డు. విద్యార్థులపై భారాన్ని తగ్గించే దిశగా ఇంటర్ బోర్డు అడుగులేస్తుంది. సిలబస్ను తగ్గించేందుకు కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా కెమిస్ట్రీలో 30% సిలబస్ను తగ్గించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. జువాలజీ సిలబస్ను సైతం సమరించాలని యోచిస్తుంది. ఇంటర్లో ఎన్సీఆర్టీ సిలబస్ కన్నా తెలంగాణ సిలబస్ అధికంగా ఉంది. మరీ ముఖ్యంగా ఇంటర్ కెమిస్ట్రీ సిలబస్వి విద్యార్థులకు భారంగా మారింది. జేఈఈ, నీట్ వంటి జాతీయ పోటీ పరీక్షలకు రాసే వారు అధికంగా కష్టపడాల్సి వస్తుంది. విద్యావేత్తలు సైతం పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే 30% సిలబస్ను కోత పెట్టనుంది. ఇప్పటికే తగ్గించాల్సిన పాఠ్యాంశాలను బోర్డు షార్ట్ లిస్ట్ చేసింది. త్వరలో సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సమావేశమై మార్పులు ఖరారు చేయనున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ అందుబాటులోకి తెస్తుంది. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని ప్రవేశపెట్టనుంది. కరోనాపై సైతం పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తుంది. ఇక ఇంటర్ ఇంగ్లీష్లో అదనపు ప్రశ్న, ఫస్ట్ ఇయర్లో ఒక ప్రశ్నను చేర్చిన బోర్డు, ప్రాక్టికల్స్లో నో ఇంప్రూవ్మెంట్. ఇంటర్ ఇంగ్లీష్ ప్రశ్నపత్రంలో ఒక మార్పు చేస్తూ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ఒక ప్రశ్నను అదనంగా చేర్చింది. 2025 మార్చ్ పరీక్షల నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. అంటే ఈ సంవత్సరం రాయబోయే ఎగ్జామ్స్లోనే ఈ ఒక క్వశ్చన్ ఎక్కువ రాబోతుంది. అయితే ఇది రెగ్యులర్ విద్యార్థులకే వర్తిస్తుంది. ఇదివరకు ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ప్రశ్నల సంఖ్య 16 ఉండే, తాజాగా దాన్ని 17కు పెంచారు. ఈ అదనపు ప్రశ్నను సెక్షన్ సిలో ఇస్తారు. ఈ సెక్షన్లో ఇదివరకు 5 ప్రశ్నలు ఉండగా తాజాగా 6 ప్రశ్నలు చేశారు. జతపరచండి, మ్యాచ్ ది ఫాలోయింగ్ ప్రశ్నను అదనంగా ఇవ్వనున్నారు. సవరించిన మోడల్ పేపర్లను అనుసరించాల్సిందని బోర్డు సూచించింది. ఇంటర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్లో ఇంప్రూవ్మెంట్ ఉండదని బోర్డు ప్రకటించింది. విద్యార్థి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లోనూ అన్ని సబ్జెక్టులకు పరీక్షలు రాయాలంటే మాత్రం ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ మార్కులను మెరుగుపరుచుకోవాల్సి వచ్చిందని బోర్డు వెల్లడించింది.
ఇంటర్ ఇంగ్లీష్లో గత ఏడాది నుంచి ప్రాక్టికల్స్ను ప్రవేశపెట్టారు. నిరుడు ఫస్ట్ ఇయర్లో ప్రవేశపెట్టగా ఈ ఏడాది సెకండ్ ఇయర్లో ప్రవేశపెట్టారు. ఇక ఇంటర్లో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్లు. ఇంటర్ విద్యలో విద్యా ప్రమాణాల పెంపు పర్యవేక్షణకు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ విభాగాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో జిల్లాలో 3 సభ్యులతో కూడిన విభాగాన్ని ఏర్పాటు చేశారు. 2 జూనియర్ లెక్చరర్లు, 1 లైబ్రేరియన్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్లుగా నియమించారు. వీరు జిల్లా కాలేజీల వారిగా అత్యధికంగా గైర్హాజరవుతున్న విద్యార్థుల వివరాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యార్థులకు స్పెషల్ క్లాసులు, స్టడీ అవర్స్ నిర్వహణ, స్లిప్ టెస్టులు, ఫ్రీ ఫైనల్ పరీక్షల మూల్యాంకనం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇక ఓపెన్ వర్సిటీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్. త్వరలోనే అన్ని అధ్యాపక ఖాళీల భర్తీ. ప్రొఫెసర్ రిటైర్మెంట్ వయసు 65 పెంచే యోచన. రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తున్న కేంద్రం. యూజీసీ ద్వారా వీసీల నియామకానికి యత్నం. ఇది రాజ్యాంగంపై దాడే. పద్మ అవార్డుల్లోనూ రాష్ట్రానికి అన్యాయం. అంబేద్కర్ విగ్రహాల్లో సీఎం రేవంత్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివే పేద విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, త్వరలోనే అన్ని అధ్యాపక ఖాళీల భర్తీ చేస్తామని ఆదివారం అక్కడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో భారతరత్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరించారు. అనంతరం విశ్వవిద్యాలయంలో 4 నూతన భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడింది ఏంటంటే ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు, అదేవిధంగా అధ్యాపక భర్తీ, ఖాళీల భర్తీ. ఇక యూనివర్సిటీలో ప్రొఫెసర్ల ఉద్యోగ పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచాలని పరిశీలిస్తున్నామని చెప్పారు. పరీక్ష హాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు వద్దు, వాడినా వాడకున్నా దొరికితే 2 ఏళ్ళు డిబార్. సిబిఎస్ఈ నిషేధిత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరికరాలను పరీక్ష హాల్కు తీసుకువెళ్తున్నట్టు గుర్తించిన విద్యార్థులకు 2 ఏళ్ల పాటు బోర్డు పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. పరీక్షల సందర్భంగా అక్రమాలకు జరగకుండా కఠినమైన విధానాన్ని అమలు చేస్తున్నామని ఓ నోటిఫికేషన్లో పేర్కొంది. ఇక ప్రాథమిక గుర్తింపుగా ఆపార్ ఐడి. విద్యార్థులకు ప్రాథమిక గుర్తింపు విధానంగా ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఐడిని అమలు చేయాలని సిబిఎస్ఈ పాఠశాలకు తెలిపింది. ఈ ఐడిలో 12 అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుంది. విద్యార్థుల విద్య, ఇతర అంశాలకు సంబంధించిన రికార్డులను ఒకే చోట డిజిటల్ ప్లాట్ఫామ్పై భద్రపరచడం దీని ఉద్దేశం. యూపీఎస్సీ వచ్చేస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలుకు మోదీ సర్కార్ ప్రకటించింది. పదవి విరమణ పొందిన వారికి పెన్షన్ హామీ, ఆర్థిక భద్రతల లక్ష్యంగా పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్, జాతీయ పెన్షన్ స్కీమ్ ఎన్పీఎస్ రెండింటి ప్రయోజనాలను కలిపి ఈ యూపీఎస్ కేంద్రం తీసుకొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. అయితే అర్హులైన వారికి యూపీఎస్సీ ఎలాంటి పరిస్థితులు వర్తిస్తుందో కూడా అందులో పేర్కొంది. ఆల్రెడీ గెజెట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక పదవి విరమణ అనేది కనీసం 2 ఏళ్ళు ఎంపిక చేసిన సేవలు అందించి ఆ తర్వాత రిటైర్ ఉద్యోగులకు యూపీఎస్ వర్తిస్తుంది. ఎఫ్ఆర్ 56J కింద రిటైర్మెంట్ పెనాల్టీ ప్రొవిజన్ కింద కాకుండా రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులే అర్హులు. ఇక వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే కనీసం 25 ఏళ్ళు పనిచేసి ఆ తర్వాత స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్న వారికి రిటైర్మెంట్ వయసు వచ్చాకే పెన్షన్ ఇస్తారు. ఇక ఈ విధంగా పెన్షన్కి సంబంధించి యూపీఎస్ తీసుకురావడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.